అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఈ అభినందన సినిమాలలో వినే ఉంటారు. సృష్టి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు శ్రీ అర్థం కాని అంత చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రేమలో ఉన్నా లేదా పెళ్లి చేసుకొని ఉన్నా మగాళ్లకు ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. ఏ కారణం లేకపోయినా కారణం లేని కారణంగా గొడవపడే ఆడవాళ్ళు ఎందరో. తాజాగా ఓ యువకుడు ప్రియురాలతో గొడవపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా 40 అడుగుల ఎత్తైన ప్రమాదకరమైన కరెంటు లైన్ ఎక్కాడు ఓ ప్రేమ పిపాసి. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాయ బరేలీకి చెందిన అంకిత్ సింగ్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం అంకిత్ ఉస్రైనా గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా అంకిత్కు అతడి ప్రియురాలి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి గానివాలలా మారింది. అంకిత్ ఆగ్రహానికి గురయ్యాడు. ఊరి బయటకు పరుగులు తీశాడు. ప్రియురాల్ని బెదిరిద్దామనుకున్నాడో లేక చనిపోవాలనుకున్నాడో తెలియదు, కానీ హై వోల్టేజ్ కరెంటు లైన్ టవర్ ఎక్కాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి గ్రామస్తులందరికీ సమాచారం ఇచ్చాడు. పెద్ద ఎత్తున జనం అక్కడికి వచ్చారు. అంకిత్ బంధువులు కూడా వచ్చారు. కిందకు దిగమని బ్రతిమిలాడారు. పోలీసులకు కూడా సమాచారం వెళ్ళింది. వారు అక్కడికి చేరుకొని అతడికి సర్ది చెప్పారు. ఈ హైడ్రామా సాయంత్రం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు సాగింది. అతి కష్టం మీద అతన్ని క్రిందకు దించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అంకిత్కు అతడి ప్రియురాలికి మధ్య ఏ విషయంలో గొడవైందో తెలియదు. ఓరిని ప్రేమ తగిలేయ్యా, ప్రియురాలి కోసం ఇంత త్యాగం చేయాలా? కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది కదా, లేకపోతే బ్రతిలాడుకుంటే క్లారిటీ వస్తుంది కదా, ఈ మాత్రం దానికే చనిపోవాలా? కొంచెం ఆలోచించండి రా. క్షణికావేశంతో డెసిజన్ తీసుకోకండి. కోపతాపాలనేటివి చాలా కామన్. ఈ మాత్రం దానికే టవర్ ఎక్కాలా? ఇదేం విడ్డూరం.